శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున దేవునకు ప్రథమ స్థానము అనేటువంటి పరమార్థ కథ తెలియజేస్తున్నాను. ఈ పరమార్థ కథ చాలా విశేషమైనటువంటిది. ఎంత గొప్పదంటే, ఒక పట్టణంలో సంపన్నులు, జనులు, ఆధ్యాత్మిక విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి వారందరూ కలిసి విశాలమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనములకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప భవనం ఉంది. ఆ భవనంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనములు జరుగుతూ ఉంటాయి. ఒక రోజున ఒక మహానుభావుడు ఆధ్యాత్మిక ప్రవచనములు చెప్పడంలో చాలా గొప్పవాడైనటువంటి ఒక గొప్ప ప్రవచనకర్త ఆ గ్రామానికి విచ్చేశారు. ఆయన్ని అందరూ కూడా సాదరంగా తీసుకుని వెళ్ళి ఆ ఉపన్యాసం చెప్పేటువంటి ఆ భవనంలో ప్రవేశపెట్టి అందరూ కూడా చక్కగా కూర్చోవడానికి ఏర్పాట్లు కానివ్వండి, ఉపన్యాసం చెప్పడానికి ఏర్పాట్లు కానివ్వండి, అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసేటువంటి భవనం అది. అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి ప్రదేశం కూడా. అక్కడ చక్కగా ఆయన కూర్చుని అద్భుతంగా ఉపన్యాసం చెబుతున్నారు. ఆ ఉపన్యాసం ఆయన నిర్విరామంగా ఒక 2 గంటల సేపు ఉపన్యాసం చెప్పారు. ఈ ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత ఆయన వీరందరితోటి అన్నారు, మీరు ఇంతసేపు ఉపన్యాసం విన్నారు కదా, దీంట్లో ఉన్నటువంటి పరమార్థం మీకు ఏమి అర్థమైంది అని అడిగారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీ అందరికీ కూడా ఈ ఉపన్యాసంలో ఉన్నటువంటి విశేషాన్ని 3 మాటల కింద చెప్తాను. ఆ 3 మీరు ఆచరిస్తే ఈ ఉపన్యాసం విన్నటువంటి ఫలితం, ఆధ్యాత్మికంగా ఉపన్యాసాలు చెప్పడంలో గల ఆంతర్యం కూడా మీకు తెలుస్తుంది అన్నట్ట. అది ఏమిటి అంటే, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, మై లైఫ్ లాస్ట్. అంటే మొట్టమొదట భగవంతుడు, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి జనులు, ప్రపంచము, ప్రపంచ ఉపకార సంబంధమైనటువంటి పనులు, దాని తర్వాత నేను అనేటువంటి భావన మనిషి గమనించడమే ఈ ఉపన్యాసంలో ఉన్నటువంటి విశేషము, దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యము అని చెప్పారట. ఇదంతా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాసుకున్నారు. ఒక ఆయన మాత్రం, ఆయనకి అందుబాటులో పెన్ను, పేపరు, పుస్తకం ఆయన దగ్గర లేవు. ఆయన రాసుకోలేదు. బయలుదేరుతూ ఆయన అనుకున్నాడు, ఇంటికి వెళ్ళగానే రాసుకుందాం, ఈ చెప్పిన మాట మాత్రం మర్చిపోకుండా మనం మననం చేసుకుంటూ ఇంటికి వెడదామని ఆ మాటని మననం చేసుకుంటూ బయలుదేరి ఆయన ఇంటికి వెడుతున్నాడు. ఇంటికి వెడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఒక పట్టణం, విశేషమైనటువంటి వాహనములు సంచారం చేసేటువంటి ఒక రహదారిలోకి ప్రవేశపడ్డాడు. ఆ రహదారిలో నడుచుకుంటూ ఈ వెడుతున్నటువంటి వాహనముల అడావిడి వలన ఆయన చెప్పినటువంటి మాట ఈయన మెదడులో మారిపోయింది. అది ఎలా ఈయన అనుకుంటున్నాడంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత భగవంతుడు ముందు, తర్వాత ప్రపంచము, తర్వాత నేను అనేటువంటిది. సగం దూరం వెళ్ళేసరికి ముందు ప్రపంచము, తర్వాత నేను, తర్వాత భగవంతుడు అనుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం తీసి అందులో రాయడం ప్రారంభం చేసిన తర్వాత మొట్టమొదట నేను, తర్వాత ప్రపంచము, ఆ తర్వాత భగవంతుడు అని రాసుకుని ఆయన చెప్పినట్లుగా ఏ కార్యం చేసినా ముందు ఆయనకి స్వలాభం చూసుకోవడం, దాని తర్వాత తోచిందేదో దానమో ధర్మమో చెయ్యడం, ఆ తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే ఆ రోజున ఈ ఉపన్యాసం విన్న వాళ్లలో కొంతమంది ఒక రోజున కలిశారు. ఈయన కూడా కలిసి ఆ వేళ ఆయన చెప్పిన ఉపన్యాసం విన్నాక ఆయన ఈ ఆధ్యాత్మిక ప్రవచనముల యొక్క సారాంశాన్ని 3 మాటల కింద చెప్పారు. నేను దాన్ని ఆచరిస్తున్నాను అన్నట్టు. ఎలా ఆచరిస్తున్నావయ్యా నువ్వు అని అడిగితే, ఫస్ట్ నేను అనుకున్నాను, తర్వాత ప్రపంచం అనుకున్నాను, ఆ తర్వాత భగవంతుడు అనుకుని ఆయన చెప్పిన విధంగా 3 రాసుకున్నాను. పొద్దున్నే లేవగానే నాకు కావలసినటువంటి సుఖాలన్నీ చూసుకుంటున్నాను. అది పూర్తయిన తర్వాత ఎవరికైనా ప్రపంచంలో ఉన్నవాడికి సాయము, సహాయము, దానము, ధర్మము ఏదో చేస్తున్నాను. ఆ తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకుంటున్నాను అన్నాడు. చాలా తప్పు. ఆయన చెప్పినటువంటి మాట, మొట్టమొదటి వాడు భగవంతుడు, రెండవది నీవు చేసేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు ఉపకారము, మూడవది నీ కోసం నీవు చేసుకోవాల్సినటువంటి కార్యము అని ఆయన చెప్పారు.
నీవు పొరపాటు చేస్తున్నావయ్యా అన్నట్ట. అయ్యయ్యో, ఇంతకాలం నేను తెలియక ఈ విధంగా ఆచరిస్తున్నానని ఆ రోజు నుంచి మరలా తిరిగి అతని యొక్క భావాన్ని మార్చుకుని జీవనాన్ని సాగించడం ప్రారంభం చేశాడు. ఏ మనిషి అయితే జీవిత కార్యములలో దైనందిన వ్యవహారములలో భగవంతునికి ప్రథమ స్థానాన్ని ఇస్తాడో వాడికి భగవదానుగ్రహం వల్ల మోక్షం కలుగుతుంది. అందుకనే ఒక మాట చెబుతారన్నమాట, శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం, కోటింతు యక్త్వా హరిన్ స్మరేత్ అని. 100 పనులైనా సరే మానేసి భోజనం చెయ్యాలి, 1000 పనులైనా సరే మానేసి స్నానం చెయ్యాలి, 1,00,000 పనులైనా సరే విరమించుకుని దానం చెయ్యాలి, 1,000,000 పనులున్నా సరే ముందు భగవంతుణ్ణే స్మరించాలి. ఇలా భూమి మీద ఏ మానవుడైతే ఆచరణ చేస్తాడో వాడికి భగవదానుగ్రహం కలుగుతుందని చెప్పి భగవద్వాక్యం. శ్రీమాత్రే నమః.